హాయ్ అండి. నేనైతే ఇంకా మిషన్‌కి అయితే మోటర్ అయితే పాడైపోయిందని చెప్పేసి ఇప్పుడు అయిపోయిందండి. దగ్గర దగ్గర అయితే 15 రోజులు అయిపోయిందనమాట. ఈ 15 రోజులు అయిపోయింది కదా! సరే అయితే బ్లౌజెస్ అయితే ఇంక స్టిచ్చింగ్ అయితే చేయలేదు. ఎందుకంటే కాలుతో తొక్కేది అలవాటు లేదు కాబట్టి అలవాటు తప్పిపోయిందని చెప్పేసి ఇంకైతే నేను మోటార్ తెచ్చుకున్న తర్వాత ఇంకా స్టిచ్చింగ్ అయితే చేద్దామనేసి అనుకున్నాను. తర్వాత చూడండి నేనైతే నిన్నైతే తీసుకొని వచ్చాననమాట. దీనికైతే ఇక్కడైతే హోల్ అనేది కొద్దిగా ఇబ్బందిగా ఉంది. పట్టలేదని చెప్పేసి మా ఆయన అయితే అలానే పెట్టేశాడనమాట. మళ్ళీ వచ్చిన తర్వాత దాన్ని సెట్ చేయాలనేసి అన్నారు. ఇదైతే మాత్రం నాకైతే మాత్రం దీని కాస్ట్ వచ్చి 2250 అయితే పడిందనమాట. హై లైఫ్ అనమాట. ఇదైతే మాత్రము కంపెనీ అయితే బాగుందనేసి అని చెప్పారు. నాది పాత మోటార్ అయితే ఉందన్నమాట. చిన్న మోటార్ అది. నాకైతే 7 సంవత్సరాలు అయితే రన్నింగ్ అయ్యింది. బాగానే వచ్చింది. కానీ అది కొద్దిగా ప్రాబ్లం అని చెప్పేసి కొద్దిగా మరీ సౌండ్ ఎక్కువ వస్తూ ఉంది, అరుస్తూ ఉందని చెప్పేసి ఈ మోటార్ అయితే తెచ్చేసుకున్నాను అనమాట. పర్లేదనేసి అనిపిస్తూ ఉంది. సౌండ్ అయితే ఎక్కువ రాలేదు. స్మూత్గా అయితే వస్తూ ఉంది. స్టిచ్చింగ్ కూడా కుట్టు కూడా బాగానే అనిపిస్తూ ఉంది మోటార్ వల్ల. తర్వాత ఏమంటే కానీ ఫాస్ట్ ఎక్కువగా అనిపిస్తూ ఉంది. కానీ జాగ్రత్తగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. తర్వాత ఏమో చూడండి ఎలా ఉందో. ఇంకా నేనైతే మాత్రం ఇక్కడికి రానేలేదు. ఇంక ఇవన్నీ ఎత్తేసి పెట్టేసుకునేయాలి. చాలా గజిబిజిగా టైలర్ అంటే ఇంక చెప్పనవసరం లేదండి. ఇవంతా ఉంటుందన్నమాట. ఇంక ఇవన్నీ ఎత్తి పెట్టుకునేసి ఇంకా నేను బాగా ఎత్తి పెట్టుకునేయాలి. అందరికీ నమస్కారం. ఇప్పుడు చూసారు కదా మిషన్ అయితే చూసారు కదా, టైలరింగ్లో నేను యూజ్ చేసే మిషన్ అనమాట. ఆ మిషన్ అయితే మాత్రం ముందైతే నేను చిన్న మిషన్ అయితే వాడుతున్నాను అనమాట. అది నాకైతే మాత్రం 7 సంవత్సరాలు అయితే మన్నికైతే వచ్చింది. బాగా వాడాను ఆ మిషన్ అయితే మాత్రం నేను. కానీ ఇప్పుడైతే మాత్రం కొద్దిగా రిపేర్ వచ్చేసింది. ఎందుకంటే బాగా అరుస్తూ ఉంది అనమాట. గుయ్యి 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 అని సౌండ్ వస్తూ ఉంది. అందువల్ల దాన్ని పక్కన పెట్టేశారనమాట. ఆ మోటార్ అయితే మాత్రం తీసుకున్నాను నేను. చాలా బాగా రన్ అవుతా ఉందన్నమాట. స్మూత్గా పోతా ఉంది. కుట్టు కూడా ఏమంటే మనకి పర్లేదనమాట. బాగుందనమాట. కానీ కొద్దిగా ఫాస్ట్ అనేది వస్తూ ఉంది. ఎందుకంటే పిండి కొద్ది రొట్టె అనేసి అంటారు కదా, అందువల్ల అని చెప్పేసి నేనైతే తక్కువ రేట్లో తీసుకునేదానికన్నా కొద్దిగా రూపాయి పోయినా కూడా పర్లేదని చెప్పేసి 2,500 అయితే మాత్రం ఒక మోటార్ అయితే తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను చూపించాను కదా ఆ మోటరే అనమాట. నేనైతే మాత్రం స్టిచ్చింగ్ అయితే చేసి 1 వీక్ అయితే అవుతా ఉంది. చాలా బెనిఫిట్ అయితే ఉందన్నమాట. ముందైతే మాత్రం ఆ చిన్న మోటార్ నేను యూజ్ చేసేటప్పుడు మాత్రం మరి సౌండ్ ఎక్కువగా వస్తూ ఉండిందనమాట. ఇప్పుడు పర్లేదు నాకైతే మాత్రము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మ్యాటర్లోకి అయితే వచ్చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనమైతే మామూలుగా స్టిచ్చింగ్ అయితే ఇంట్లో పనులు చేసుకుంటా అన్నీ చేసుకుంటా కూడా సరే మనము మిషన్ అయితే కుడతాం కదా, బ్లౌజెస్ అయితే కుడతాము. కానీ ఆదాయం అయితే వస్తుంది. ఆ డబ్బులు అయితే బాగా సంపాదిస్తాము. సంతోషంగానే ఉంది, బాగానే ఉంటుందన్నమాట. కానీ దాన్ని ఎలా ఆదా చేసుకోవాలి, పొదుపు చేసుకోవాలి చాలామంది తెలియదు అనమాట. ఎందుకంటే దాన్ని ఖర్చు పెట్టేస్తుంటారు. వచ్చినట్టుగా ఖర్చు పెట్టేస్తుంటారు. ఆ ఖర్చు ఈ ఖర్చు అని ఖర్చు పెట్టేస్తుంటారు. నేనైతే మాత్రం నేను ఎలా చేసుకున్నానంటే ఒక బుక్ అనేది రాసేసి పెట్టుకున్నాను అనమాట. బుక్ కూడా నేను తెచ్చుకోలేదు. ఈసారి నేను చూపిస్తాను లెక్కలు ఎట్లా ఏమనేసి అని కూడా. లెక్కలన్నీ కూడా ప్రతి ఒక్కటి ఏ కస్టమర్స్ ఎంత ఇస్తున్నారు అనేసి అని కూడా లెక్క అయితే వేసి పెట్టుకుంటాను నేను. బుక్ అయితే రెడీ చేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. నేను రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఆ బుక్ పెట్టుకునేస్తాం కదా, ఇంతమంది ఇంత ఇచ్చారు ఇంత అనేసి అని పెట్టుకునేస్తాం కదా. మళ్ళీ ఒక ఉండి ఉంటుంది కదా, 10 రూపాయల షాపులు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఉండీలు అయితే మాత్రము ఒకటైతే నెలకి ఇంత అని చెప్పేసి ఒక ఉండి మనం ఓపెన్ టైప్ అనమాట. కింద మనకి ఒక డబ్బా టైప్లో వచ్చేసి కింద మనకి ఓపెన్ ఉంటుంది కదా, ఆ ఉండి ఒకటి తీసేసి పెట్టుకోవాలి. నెలకి మనం చీటీలు కట్టాలి, మన ఖర్చులు ఉంటాయి కదా, దానికని చెప్పేసి ఒక అమౌంట్ ఒక ఉండి అయితే చేసి పెట్టుకోవాలి. మళ్ళీ తడిగా మనం ఏదో ఒక ప్లానింగ్ చేసుకుంటాం కదా, సంవత్సరానికి ప్లానింగ్ అయితే చేసుకుంటాం కదా, ఒక నగలు ఏమో తీయాలి అనేసి అనుకుంటాం కదా. అందుకని చెప్పేసి ఒక ఉండి అనమాట. మనము ఓపెన్ టైప్ లేకుండా మామూలు ఉండి ఉంటుంది కదా, మనం ఇట్లా దూర్ చేస్తాం కదా, అలా ఉండి ఒకటి రెడీ చేసి పెట్టుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఈ ఉండిలో మన ఓపెన్ టైప్ ఉండిలో మన నెలవారీ సరుకులకు మనకి ఎంత అవుతుంది ఏమనేసి అనుకుని ఒక దాంట్లో పెట్టేసుకోవాలి. మళ్ళీ తర్వాత ఉండీలు అయితే మాత్రం మనం సంవత్సరానికి ఎంత అని చెప్పేసి ఒక లాంగ్ టర్మ్ అనమాట. లాంగ్ టర్మ్ ఒక ఉండి అయితే పెట్టేసుకునేసి అమౌంట్ దాంట్లో వేసి పెట్టేసుకునేవచ్చు. అలా అయితే మాత్రం నేను ఆదా చేసుకుంటాను. ఇంకొకటి నేనైతే మాత్రం ఫ్రెండ్స్ గోల్డ్ రేట్ అనేది ఎప్పటికీ మనకి తరగదనమాట. రేట్ అనేది తరిగేదంటే దానికి విలువ అనమాట, చాలా విలువ ఉంటుందని. అందువల్ల నేనేం చేశానంటే ఇప్పుడు అమౌంట్ అయితే వస్తుంది కదా, ఆ విధంగానే చేర్చి పెట్టేసుకునేసి నేను ఒక సంవత్సరానికి ఇంత అమౌంట్ అనేది వస్తుంది కదా, 37,000 అయితే వచ్చిందనమాట. వస్తే దాన్ని ఏం చేశానంటే నేను తిరుపతిలో లలిత జ్యువెలరీ ఏడైనా ఉంటాయి బ్రాంచెస్ అనేది, చాలా దగ్గర బ్రాంచెస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అట్లా దగ్గరికి వెళ్ళేసి నేనైతే మాత్రం ఫిక్స్డ్ నగల మీద ఫిక్స్డ్ డిపాజిట్ అనేది కట్టేశాను అనమాట 37,000కి. చాలా అంటే నాకు చాలా బెనిఫిట్ అయితే అనిపించింది అనమాట. రోజు ఎప్పుడు తరిగినా
పెరిగినా కూడా సరే, కానీ ఎప్పటికైనా సరే బంగారం విలువ అనేది తగ్గదు కదా అని చెప్పేసి ఒక వస్తువు అయితే చేసుకుందామని చెప్పేసి ఇన్ని గ్రాములకి ఇంత అమౌంట్కి ఇంత గ్రామ్స్ వస్తుందని చెప్పేసి ఒక ఫిక్స్డ్ డిపాజిట్ అయితే వేసాను ఒక సంవత్సరం తర్వాత మనము ఎంత రేటు ఎంత ఉన్నా కూడా సరే బంగారు రేటు మనకు అంత అమౌంట్కి మనం ఇక్కడ ఫిక్స్డ్ చేసాం కదా అంత నగలైతే తీసేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా ఒక మనం ప్లానింగ్ చేసుకునేసి ఒక వస్తువు రూపంలో కూడా తీసేసుకోవచ్చు. ఓకేనా? అలాగే తర్వాత ఏమంటే చాలామంది పనులు చేసుకుంటూ కూడా కష్టపడుతున్నాము, మాకైతే బద్ధకంగా ఉంది, వీలు కాలేదనేసి అంటారు. నేను చెప్పాను కదా సమయం అనేది చాలా విలువైనది. సింగిల్ బ్లౌజెస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, సింగిల్ బ్లౌజెస్ అనేది కట్ చేసుకుంటాము. కట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. చేసిన తర్వాత ఆ బ్లౌజ్ ఎలా ఉంది ఏమనేసి అనుకొని ఊక్స్ కాజా పెట్టేసుకుంటాం కదా. పెట్టిన తర్వాత వేసి చూసేసుకున్న తర్వాత కరెక్ట్గా అనిపిస్తే మనకే అనిపిస్తుంది మళ్ళీ కుట్టాలి అనేసి మాకు ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. నేను చెప్పేది ఏమంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకి స్టిచ్చింగ్ చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకైతే యూజ్ అవుతుందని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇంకొక విషయం ఫ్రెండ్స్, నేనైతే మాత్రము మిషన్ ఈ మోటార్ పాడైపోయిందని చెప్పేసి పెండింగ్ అయితే పెట్టేశాను అనమాట. 10 రోజులు అవుతా ఉంది మిషన్ ఎక్కి, నేను చాలా రోజులు అయిపోతా ఉంది. ఈ తొక్క లేకుండా ఈ కాలుతో తొక్కుతాం కదా, మోటార్ లేకుండా సెట్ చేసుకోకుండా కాలుతో తొక్కుతాం కదా, తొక్కినప్పుడు అదేమంటే కొద్దిగా నాకు ఒంటి మీద ప్రెజర్ పెడినట్లుగా అనిపిస్తూ ఉంది. అందువల్ల అని చెప్పేసి ఇంకా మనం స్టిచ్చింగ్ అయితే చేయలేము, ఇంకొక తొక్కలేమని చెప్పేసి ఆపేశాను అనమాట. ఆపిన తర్వాత ఇప్పుడైతే మోటార్ తెచ్చేసుకునేసి ఇంకా అమౌంట్ అయితే లేదు. ఆ చిన్న పొరపాటు, ఆ తప్పు అనేది ఉండకూడదని చెప్పేసి ముందు సేవింగ్ అనేది చేసేసుకుంటే మనకు అవసరానికి పనికొస్తుంది కదా. ఈ 10 రోజులు కానీ ఈ మిషన్ కానీ తొక్కుతా ఉంటే స్టిచ్చింగ్ కానీ చేస్తూ ఉంటే నాకు సేవ్ అయి ఉంటుంది, టైం కూడా సేవ్ అయి ఉంటుంది, అమౌంట్ కూడా కొద్దిగా నేను చేర్చి పెట్టేసుకుంటాను కదా. నేను ఇప్పుడు అన్నీ చూడు, నేను చేసిన పొరపాటుకి తప్పుకైతే మాత్రం ఎంత లాస్ అయితే వచ్చింది. అందువల్ల చెప్తున్నాను నేను, పొదుపు అనేది చాలా 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 అవసరం. మళ్ళీ ఇంకొకటి ఏమంటే అందువల్ల ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది కదా, ఇచ్చిన బ్లౌజెస్ కూడా స్టిచ్చింగ్ చేయకుండా అలానే పడిపోయాయి అనమాట. కస్టమర్స్ కూడా వచ్చి అడుగుతున్నారనమాట. అడగడం వల్ల కొద్దిగా ప్రెజర్ అయితే వచ్చింది. అందువల్ల నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎప్పుడు పని అప్పుడే చేసేసుకోవాలి. నేనైతే మాత్రం ఈ మోటరు సెట్ చేసుకుంటే బాగుంటుంది, ఒక్కసారిగా ఎక్కువ అమౌంట్ పెట్టి సెట్ చేసుకునిస్తే మనకి బెనిఫిట్గా ఉంటుందని ఆలోచన చేసి మాత్రం ఈ మోటార్ అయితే తీసేసుకున్నాను. చాలా యూస్ఫుల్గా ఉంది, అందువల్ల ఈ మోటార్ అయితే చూపించాను ఫ్రెండ్స్. నేనైతే మాత్రము ఇదైతే మాత్రం 2250 రూపాయలు అయితే పడింది. పెడలు కూడా ఇచ్చేస్తారు మనకి, కాలుతో ప్రెష్ చేస్తాం కదా, పెడలు కూడా 2 మోటారు పెడలు 2 సెట్గా ఇచ్చేస్తున్నారు. ఇంకొక చిన్న మోటార్ ఉంటుంది, దీనికన్నా చిన్న మోటార్ అయితే ఉంది. ఆ మోటార్ అయితే మాత్రము 1550 రూపాయలు అయితే పడతా ఉంది. దానికి పెడలు ఉంది, కానీ అది చిన్న మోటారు, దాని కెపాసిటీ అది కూడా కంపెనీ మోటరే, కెపాసిటీ తక్కువగానే ఉంది, కానీ సౌండ్ వస్తూ ఉంది, ఎక్కువ ఓన్ అరిచేస్తూ ఉంది. సౌండ్ వస్తూ ఉంటే ఒక్కరంతా ఇరిటేషన్గా అనిపిస్తూ ఉంది. ఇక్కడ గుర్తా ఉండేది ఆడాడుకో వినిపిస్తూ ఉందని చెప్పేసి నేనైతే ఎక్కువ అమౌంట్లు అని చెప్పేసి ఒక మోటార్ అయితే తీసేసుకున్నాను. చాలా స్మూత్గా అయితే పోతూ ఉంది, కుట్టు కూడా బాగానే సాఫ్ట్గా వస్తూ ఉంది, ఎక్కువ స్పీడ్ కూడా బాగానే ఉందన్నమాట. మనం బ్లౌజెస్ అనేది కూడా ఎక్కువ కూడా కుట్టుకోవచ్చు అనమాట. మరి పని మనకి అంత నచ్చుగా అనిపించదు, విసుగ్గా అనిపించదు. నాకైతే చాలా బెనిఫిట్ అనిపించింది. అందుకే చెప్తున్నాను, మనం ఇంట్లో పనులు చేసుకుంటూ కూడా ఫ్యామిలీ చూసుకుంటూ ఇంటి దగ్గరనే ఉండి బయట వెళ్ళే పని లేకుండా అన్నీ చూసేసుకుంటాం కాబట్టి, అందువల్ల మనకి బెనిఫిట్గా ఉండాలంటే మాత్రం మనకి ఆదాయం అనేది ఆదాయాన్ని పొదుపు ఎలా చేసుకోవాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఓకేనా? ఐ లవ్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అందుకే చెప్తున్నాను, ఆ మోటార్ని అయితే తీసుకుంటే మాత్రం మీకు బెనిఫిట్ అనేది నాకు అనిపిస్తూ ఉంది. నేనైతే సెట్ చేసుకున్నాను, చాలా యూస్ఫుల్గా ఉంది, సౌండ్ కూడా రావడం లేదు ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది. తక్కువ టైంలో బ్లౌజెస్ అనేవి కూడా కుడుతున్నాను, టైమింగ్ కూడా చాలా చాలా సేవ్ అవుతూ ఉంది, సమయం చాలా విలువైనది.